హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నాను. ప్రెజెంట్ నేను ఎక్కడున్నానో తెలుసా? వైజాగ్లో ఉన్నాను. సో అందుకే నేను వీడియోస్ అవి పోస్ట్ చేయట్లేదు. కొంచెం బిజీగా అటు ఇటు తిరగడం అదంతా ఉందన్నమాట. హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ వ్లాగ్ షూట్ చేస్తున్నాను. వరలక్ష్మి వ్రతంది అండ్ ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ ఇంకా ఎడిట్ చేయలేదు. తర్వాత నేను ఎడిట్ చేసినప్పుడు అవన్నీ పోస్ట్ చేస్తాను. సో ఈరోజైతే వరలక్ష్మి వ్రతం బ్లాగ్ అయితే చూసి ఎంజాయ్ చేసేయండి. సో స్టార్టింగ్ మార్నింగ్ ఇంకా లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్రెడీ పూజకు కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే తెచ్చేసుకుంటాం కదా. సో అవన్నీ రెడీ చేస్తున్నాం అనమాట. సో వంట పని ఒకరిది అండ్ క్లీనింగ్ ఇదంతా అండ్ పూజ దగ్గర సర్దడం ఇదంతా ఉంటుంది కదా. సో మా అక్క, నేను అండ్ అత్తయ్య ముగ్గురం కలిసి చేసుకుంటున్నాం అనమాట. సో ఇవి శనగలు ప్రసాదంకి అన్నీ రెడీ చేస్తున్నారు. అండ్ నేనైతే మెయిన్గా పూజ దగ్గర డెకరేషన్ ఇవన్నీ చూసుకుంటున్నాను. అండ్ పిల్లలకి రిషికి తినిపించుకోవాలి కదా మీన్ వైల్. సో అది మేమైతే పూజ తర్వాత తింటాం కాబట్టి ఫస్ట్ రిషికి అండ్ మా అక్క వాళ్ళ పిల్లలు ఇద్దరు ఉన్నారు కదా. సో వాళ్ళకి ఫస్ట్ నేను బ్రేక్ఫాస్ట్ ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టారు. సో వాళ్ళకి ఫస్ట్ పెట్టేస్తున్నాను నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత. ఇంకా వాళ్ళు స్నానాలు అవ్వలేదు కానీ ఫుడ్ పెట్టేస్తే ఇంకా మన పని మనం చేసుకోవచ్చు కదా. రిషి తనంతటి తనకు తినదు. ఫస్ట్ తనకు తినిపించేసి ఇంకా రిమైనింగ్ వర్క్స్ చేసుకుందామని ఇంకా వాళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టి బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా వీళ్ళిద్దరూ అండ్ రిషి. సో వీళ్ళు ముగ్గురికి ఫస్ట్ నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ పెట్టేస్తున్నాను. ఒక రూమ్ అంతా వాళ్ళకి ఇచ్చేసాం అనమాట. వాళ్ళు ఆడుకోవడానికి కానీ టాయ్స్ అవన్నీ ఇందులోనే ఉంటాయి అండ్ ఫుడ్ అదంతా కూడా ఇక్కడే. సో ఈరోజు వరలక్ష్మి వ్రతం ఈసారి వైజాగ్లో అందరం కలిసి మొత్తం ఫ్యామిలీ ఇది. సో ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఫస్ట్ టైం అనమాట ఇలా వరలక్ష్మి వ్రతం ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం. కానీ ఫెస్టివల్స్ ఏమైనా సరే నేను మ్యాక్సిమం ఇంకా అక్కడే ఉంటాయి కదా. బట్ ఈసారి మాత్రం అన్నీ కూడా మ్యాక్సిమం వైజాగ్లోనే ఉంటాయన్నమాట. అంటే వరలక్ష్మి వ్రతము, రాఖీ ఫెస్టివల్ ఇవన్నీ కూడా. అండ్ రాఖీస్ కూడా వ్లాగ్ పోస్ట్ చేస్తాను త్వరలోనే. సో ఫస్ట్ నేనైతే వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టేసి నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను కదా. అందాక నేను డ్రెస్ వేసేసుకున్నాను శారీతో అంత కంఫర్ట్గా ఉండదనేసి. సో పసుపు రాయడం అంటే గడపకి పసుపు అండ్ అక్కడ పూజ దగ్గర పీట అది రెడీ చేయడం, కలుషం అన్నీ పెట్టడం నేను చూసుకున్నాను అనమాట. సో ఇక్కడ వీడియో షూట్ చేస్తుంది మా అక్క వాళ్ళ బాబు చెర్రీ. మీకు తెలిసే ఉంటుంది ముందు వ్లాగ్స్లో, అంటే వాళ్ళు బెంగళూరు వచ్చినప్పుడు నేను షూట్ చేశాను. మీరు ఫస్ట్ నుంచి ఫాలో అయ్యి ఉంటే కనుక నా వీడియోస్ మీకు తెలిసే ఉంటుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ నేను అంటే అందరం కలిసి ఉన్నాం కాబట్టి ఫాస్ట్గా పనులు అయిపోతుంది అనమాట. అంటే ఎవరికి ఎక్కువ స్ట్రెస్ లేకుండా అలా అవుతుంది. సో ప్రజెంట్ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ నేను మీషో హాల్లో చేసినప్పుడు చూపించాను. బట్ ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చింది. నేను హాఫ్ స్లీవ్స్లో చేయించేసాను. అంత కంఫర్ట్ అనిపించక అండ్ అంత నచ్చలేదు లుక్. హాఫ్ స్లీవ్ చేయించిన తర్వాత బాగుంది. అండ్ మధ్య మధ్యలో కాఫీలు అవి పడాలి కదా టిఫిన్ చేయకపోతే, లేకపోతే తర్వాత చాలా నీరసం వచ్చేస్తుంది నాకైతే ముఖ్యంగా. సో కాఫీ అన్నీ తాగుతూ అంటే పూజ దగ్గర అంతా రెడీ చేసుకున్నాము. అండ్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అదంతా ఇగ్నోర్ చేసేయండి. సో పనులు అవుతున్నాయి కదా అండ్ పిల్లలు ఉన్నారు, కొంచెం హడావిడిగా ఎక్స్ట్రా వర్క్స్ ఇంకేం చేయలేదు. పూజ దగ్గరవే చేసుకుంటున్నాం అనమాట. అలాగా ఎంత చేసినా సరే నెక్స్ట్ చెత్త అయిపోద్ది. సో ఇంక అందుకే అవి పక్కన పెట్టేసి ఫస్ట్ ఇవి కంప్లీట్ చేసుకుంటున్నాము. సో పూజ దగ్గర రెడీ చేస్తున్నాను అని చెప్పాను కదా. సో ఫస్ట్ అయితే నేను ఇక్కడ వినాయకుడిని ఫస్ట్ పెట్టాలి కాబట్టి వినాయకుడిని చేస్తున్నాను. పసుపు వినాయకుడిని చేస్తున్నాను అనమాట. సో మీరు ఎంతవరకు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు అనేది నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వరలక్ష్మి వ్రతం అయితే నేను అంటే చెప్పాను కదా జస్ట్ ఆ రోజు మాత్రమే షూట్ చేశాను. చాలా వరకు నేను వీడియో షూట్ చేయడమే మానేశాను. ముఖ్యమైన అంటే చాలా స్పెషల్గా ఉండే వీడియోస్ మాత్రమే నేను పోస్ట్ చేద్దాం అని అనుకొని ఇంకా చేయట్లేదు అనమాట. అండ్ ఫర్దర్గా ఇంకా మంచి వీడియోస్ వస్తాయి, కాకపోతే కొంచెం టైం పడుతుంది. నేనే కావాలని గ్యాప్ ఇస్తున్నాను వీడియోస్కి. సో పెట్టినప్పుడు మాత్రం ఖచ్చితంగా చూడండి, చూసి లైక్ చేయండి. అండ్ ఇంకెలాంటి వీడియోస్ కావాలో రెగ్యులర్ వీడియోస్ అయితే అడగొద్దు. ఇంకేదైనా వీడియోస్ షాపింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమైనా కావాలి అని అంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి.
తర్వాత నేను ఇక్కడ కలశం మీద పెడతారు కదా, సో బ్లౌజ్ పీస్ అదంతా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. నా దుప్పలు చూసారంటే ఇలా ఫోల్డ్ చేయాలి అలా ఫోల్డ్ చేయాలని చాలాసేపు చేశాను, బట్ ఫైనల్లీ అయితే వచ్చింది. సో అంటే మళ్ళీ 1 year తర్వాత కదా, సో కన్ఫ్యూజ్ అయిపోయాను ఆ కంగారులోని. సో ఫాస్ట్గా వర్క్స్ అవ్వాలి అని చెప్పేసి, సో ఇంకా ఫైనల్లీ అయితే వచ్చింది. సో బ్లౌజ్ పీస్ రెడ్ కలర్ పెడితే చాలా నిండుగా అనిపిస్తుంది, బట్ కలశం మీద ఒకటి పెట్టడం మొత్తం నేనే చేశాను కదా, మిస్ చేసేసాను ఒకటి. సో ఏంటి అనేది చెప్తాను తర్వాత. అండ్ నా వీడియోస్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళకి చాలా చాలా సారీ. సో మీరు నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వట్లేదు, చూస్తున్నాను కానీ రిప్లై ఇవ్వట్లేదు. సో నాకు అసలు ఖాళీ ఉండట్లేదు. అండ్ చెప్పాను కదా, అటు ఇటు తిరగడం, ఒక 2 months లాంగ్ ట్రిప్ అయిపోయింది నాది. సో అందుకే నాకు కంటిన్యూస్గా వీడియోస్ పోస్ట్ చేయడానికి కానీ అదే అవ్వట్లేదు. సో వీలైనంత వరకు ఇలా స్పెషల్గా ఏమైనా ఉంటే వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను, గ్యాప్ ఉండకుండా. సో 1 week అయిపోయింది ఇప్పుడు నేను పెట్టి. సో ఆల్మోస్ట్ ఇక్కడైతే పూజ దగ్గర రెడీ చేశాను. చెప్పాను కదా, కలశం మీద చెంబులోని మామిడాకులు కానీ తమలపాకులు కానీ పెట్టాలి కదా సైడ్స్కి రౌండ్గా, అదొకటి పెట్టడం మిస్ అయింది. అండ్ ఇక్కడ మా అత్తయ్య. సో మీరు నా వీడియోస్లో చాలా రోజుల నుంచి చూడలేదు అంటున్నారు కదా, అండ్ మా మామయ్య ఇద్దరు. సో ప్రజెంట్ వీళ్ళు వైజాగ్లో ఉంటున్నారు, అందుకే నేను అక్కడ వీడియోస్ చేసినప్పుడు చూపించట్లేదు. సో రిషి అయితే రెడీ అయిపోయింది ఫైనల్లీ. అండ్ రిషి డ్రెస్ ఇంకా వాళ్ళ అక్క డ్రెస్ ఇద్దరిది సేమ్ ఉందన్నమాట, ట్విన్నింగ్ అనమాట. ఇద్దరు కూడా అలా లంగా బ్లౌజు రెడ్ అండ్ వైలెట్ కాంబినేషన్లో నేను హైదరాబాద్లో మమ్మీ కుట్టారనమాట ఇవి. సో ఈరోజు ఇలా ఈ డే బాగుంటుంది అనేసి ఇలా ఈరోజు వేశాను. హలో ఎవ్రీవన్. సో ప్రజెంట్ అయితే పూజ పనులు అవుతూ ఉన్నాయి బయట, దేవుడి దగ్గర అన్నీ అరేంజ్ చేసేసాను నేను. సో అది అండ్ చిన్న పనులు అవి నేను చూసుకున్నాను. అండ్ కుకింగ్ వర్క్ అయితే మా అక్క చూస్తుంది, సో తను చేస్తుంది అనమాట. సో ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ డ్రెస్ చేంజ్, వీళ్ళకి ఇలా రెడీ చేసేసాను. ఇద్దరికి సేమ్ డ్రెస్. చిన్న ఒకసారి నిల్చోండి, స్టాండ్ అప్, సీ హియర్ రిషి. అండ్ ఇక్కడ మాకు హెల్పింగ్ శ్రీకాంత్ ఇంకా చెర్రీ ఇద్దరు కలిసి బూరెలకి హెల్ప్ చేస్తున్నారు. మా అత్తయ్య వేస్తున్నారు అనమాట. అండ్ అక్క అత్తయ్య ఇద్దరు కలిసి కిచెన్ వర్క్ అదంతా చూసుకుంటున్నారు. అండ్ నేనైతే పూజ దగ్గర ఆల్మోస్ట్ రెడీ చేసేసాను అన్నీ. అండ్ శారీ కట్టేసుకున్నాను. సో అక్కడ అంతా కంఫర్ట్ ఉండదు కాబట్టి ఫస్ట్ నేను డ్రెస్లో చేసేసి దెన్ పూజ టైంకి ఇలా శారీలో రెడీ అయిపోయాను. అండ్ రిషి కూడా రెడీ అయిపోయింది, చూడండి వచ్చి ఎలా స్మైల్ ఇస్తుందో. ఇప్పుడు కెమెరా ముందుకు పిలిస్తే చాలు వచ్చిన వెంటనే ఒక స్మైల్ ఇస్తుంది. అండ్ ఏమైనా చూపించాలన్నా ఇలా చూపిస్తుంది అనమాట, నేను చెప్పక్కర్లేదు, తనే చేసేస్తుంది. సో బూరెలు అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయి పూజ దగ్గర వరకు అయ్యాయి, ఇంకా వేస్తూ ఉన్నారు మా అత్తయ్య. అండ్ మేమైతే రెడీ అయిపోయాం. పూజ ఫస్ట్ స్టార్ట్ చేసేస్తే ఇంకా మధ్యలో వచ్చి జాయిన్ అవుతారనమాట. సో ఎందుకంటే టైం అయిపోతుంది కదా, సో మళ్ళీ లేట్ అయిపోద్ది. సో పూజ దగ్గర అయితే ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయింది. ఏదో అలా ఫాస్ట్గా హడావాడిగా రెడీ చేసాము. అండ్ వెనక డెకరేషన్ అదంతా ఈసారి ఎక్కువ చేయలేదు, బట్ ఉన్నంత వరకు చాలా నిండుగా గ్రాండ్గా అంటే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. సో చెప్పాను కదా, ఇంకా పూజ దగ్గర అయితే మేము స్టార్ట్ చేసాము పూజ. వీళ్ళందరూ ఒక్కొక్కరు వచ్చి జాయిన్ అవుతున్నారు. ఫస్ట్ నేను చదవడం స్టార్ట్ చేశాను కానీ ఇంకా ఫాస్ట్గా చదవట్లేదు. మళ్ళీ మా అక్క తర్వాత శ్రీకాంత్ అలా తీసుకొని బుక్ స్టోరీ కంప్లీట్ చేశారు.
సో ఇంకా లైన్గా ఒక్కొక్కరు వచ్చి కూర్చుంటున్నారు అనమాట. అండ్ మా అత్తయ్య ఇంకా కొన్ని బోర్లు ఉంటే అవి వేసేస్తున్నారు. అండ్ ఈరోజు పిక్స్ అన్నీ కూడా చాలా బాగా దిగామన్నమాట ఆఫ్టర్ పూజ. అవన్నీ కూడా నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను, మిస్ అవ్వకుండా చూడండి. అండ్ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అదంతా కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పోస్ట్ చేస్తాను, అంటే లింక్. సో అక్కడికి వెళ్ళి ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్. ప్రజెంట్ ఇప్పుడైతే మా అమ్మమ్మ ఇంటి దగ్గర ఉన్నాము. తాంబూలం తీసుకోవడానికి వచ్చాం అనమాట.
సో అందరి ఇల్లు దగ్గరే, అత్తయ్య వాళ్ళది అంటే చిన్నమ్మమ్మ అవుతారు కదా నాకు, సో వాళ్ళది ఇంకా అందరిది ఒకటే దగ్గర. సో ప్రజెంట్ ఇక్కడికి వచ్చాము అండ్ ఇక్కడ చాలా బాగుంటుంది, లైక్ ఫొటోస్ తీసుకోవడానికి అది బాగుంటుంది అనమాట. ఈ వాల్ అవన్నీ యూజ్ చేసేస్తున్నాం ఫొటోస్ తీసుకోవడానికి. కొంచెం నీరసంగానే ఉంది కానీ ఫేస్ మార్నింగ్ నుంచి టైర్డ్గా అనిపించింది, బట్ ఫొటోస్ అనగానే మళ్ళీ బాగుందనమాట. మా ఫోటోగ్రాఫర్ తనే లోచన అని. సో ఫైనల్లీ వరలక్ష్మి వ్రతం అయితే ఈవినింగ్కి ఇలా తాంబూలంతో పాటు కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడైతే దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి వచ్చాము అందరం, ఇంకా అన్ని ఫ్యామిలీస్ కలిసి, మా ఫ్యామిలీస్ అన్నీ కలిసి అలా ఈవినింగ్ వాక్ లాగా అలా కలిసి నడుచుకొని అమ్మవారి టెంపుల్కి వచ్చి దర్శనం చేసుకున్నాము. సో ఈ ఇయర్ వరలక్ష్మి వ్రతం అయితే ఇలా చాలా అంటే గ్రాండ్గా అనిపించింది, నాకు బాగా అనిపించింది. ఎప్పుడూ సింగిల్గా అక్కడ చేసుకునే వాళ్ళం, బట్ ఈసారి మాత్రం అందరం కలిసి ఇలా మీట్ అవ్వడం నాకు హ్యాపీగా అనిపించింది. అండ్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. అండ్ నెక్స్ట్ రాఖీ వ్లాగ్ పోస్ట్ చేస్తాను, అది కూడా చాలా బాగుంటుంది, ఫుల్ గ్రాండ్గా ఉంటుంది అనమాట. సో మిస్ అవ్వకుండా ఖచ్చితంగా చూడండి. సో ఈ వీడియోని అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. అంతవరకు బాయ్, టేక్ కేర్.